సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఉన్న అమ్మాయి కాబట్టి సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదా? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటకు వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా. నేను అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది మీకు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలా సేపు అవుతుంది, ఆన్ స్క్రీన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు లైవ్ లో దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది. సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటకు చెప్పొద్దు, కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందా నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంట. మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు, మరి ఇక్కడ కూడా ఉంది కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు. అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. ఓకే, iyo నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏక శరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములున్నాయో, నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ.
ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో. నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తాదా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు దలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పటిదాకా తెలీదు, నేను ఏం చెప్పినా కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినావు. చెప్పినా. ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడు అని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, మరి చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటారు. నిజంగా తెలీదు, అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు. నేను అనిపించలేదు, కానీ నేను బాగా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ వస్తే నేను అదే, నేను ఎవరిని నమ్మను, నేను ఎవరి జలు పోను. సో నేనేను నా సిద్ధాంతం నమ్మను. సో వాళ్ళ లైఫ్ లో కానీ నిజంగా ఇలా చాలా జరిగినాయి. నేను నమ్ముతా. చాలా చూస్తూనే ఉంటాం, ట్రాన్స్జెండర్స్ చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రేమించినోడు మోసం చేశాడని చెప్పి కూడా చనిపోయాడని చెప్పి కూడా చాలా వార్తలు వింటాం. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీనికి చాలా వాల్యూ ఉంది. సెక్స్ లేదు, డబ్బుకి వాల్యూ లేదు, మనిషికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ ఉంది. దీన్ని అర్థం పెట్టుకొని సో మోసం చేసేది చాలా తప్పని నేను అంటాను. ఎవరైనా మోసపోవాల్సిందే అంటావు? నేను అట్లా అనట్లేదండి, మీరు సో నేను దీనికి వాల్యూ ఉంది అంటున్నాను. సో ఇది ప్రేమ అంటే దీన్ని అడ్డం పెట్టుకొని కూడా ఇప్పుడు చెప్తే కూడా నమ్మేస్తారు. సో అలాంటి వాళ్ళు అందులో నాలాగా స్ట్రాంగ్ గా ఉంటారు కదా. సో అంటే మీ ధైర్యం, మీ స్ట్రెంగ్త్, మీ బలం. 18 శక్తి పీఠాల అమ్మవారు శక్తి నా వెనకాల ఉంది. అదే ధైర్యం, గట్టి ధైర్యం అని కాదు, నాకు అదొక నమ్మకం. అమ్మవారిని బాగా నమ్ముతారు మీరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మనం చూస్తున్నాం, లైక్ అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు వస్తుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి. సో అమ్మవారు పైకి వచ్చింది అని చెప్పి కూడా కొన్ని వార్తలలో కానీ, సో ఈ నిజ జీవితంలో సోషల్ మీడియా నెట్వర్క్ లో మనం బాగా చూస్తున్నాం. సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మవారిని మనము తప్పు అనుకో, ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాడు ఎంత పెద్దోడైనా గాని తప్పని మాట్లాడతా. సో నేను చాలా మంది చూస్తుంటా, వస్తుందండి అమ్మవారు. ఎందుకంటే చాలా మంది అయితే కొట్టి పడేస్తున్నారు, యాక్టింగ్ ఊగుతారు అది. సో అది భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఒక వరం. సో ఇప్పుడు కూడా నాకు అమ్మవారు రావాలంటే సో నాకు కొన్ని నియమనాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో నా మీద కూడా అమ్మవారు వస్తుంది. సో నాకు అమ్మవారి మీద నాకు ఎప్పుడో వచ్చేది అమ్మవారు. సో నేనే ఆపేశాను. అట్లా ఆపొచ్చా? ఆపచ్చా అంటే అంతవరకు తెచ్చుకోకూడదు మనము. సో ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే అంటే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట అట్లా అనమాట, నాకు తెలిసి చెప్పాను. సో కొంతమందికి వస్తుంది, అమ్మవారు వస్తుంది చెప్తారు. సో కొంతమంది ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో
ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ ఫస్ట్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఒక అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంది అని చెప్పి అందరికి తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు కాశీలో ఉన్న మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిసి నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు, నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో గానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి అట్లా? ఎందుకంత మరి మీరే కదా చెప్పమాట. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళానే కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి? చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదు దాంట్లో అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగనే తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా. తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేదా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద తొట్ట అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలేదు నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటావు? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? అట్లానే అట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే ఓకే. హర హర మహాదేవ శబ్దం చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి, విభూతి. పక్కన జరుగు. విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అది హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాన్ని బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో హాఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు.